తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ అగ్ని ప్రమాదంలో అయిన గాయాలపై కోలుకున్నందుకు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడాలని శ్రీవారిని మొక్కుకున్నారు అన్నా లెజినోవా. కుమారుడు సురక్షితంగా భాగ్యనగరానికి చేరుకోవడంతో స్వామివారి మొక్కులు చెల్లించేందుకు తిరుమల కొండకు వెళ్లనున్నారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం అన్నదాన సంతర్పణ చేయనున్నారు అన్నా లెజినోవా. సింగపూర్ అగ్ని ప్రమాదంపై ప్రత్యేక చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపద సమయంలో అండగా ఉండి సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడడంపై రుణపడి ఉంటానన్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేసిన జన సైనికులు, అభిమానులు, ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, ఈ రోజు ఎవరైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పైన 3 గంటలకు ఆమె రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి తిరుపతికి చేరుకొని అనంతరం తిరుమలకు చేరుకుంటారని జనసేన నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే అన్నా లెజినోవా పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగా జరుగుతుందని, ఎవరు హడావిడి నాయకులు ఎవరు రావద్దని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఆమె స్వామివారిని దర్శించుకున్న తర్వాత రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం అన్న ప్రసాద భవనానికి వెళ్లి అక్కడ భక్తులతో కలిసి అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే డొనేషన్ కూడా టిటిడికి అన్నా లెజినోవా అందివనున్నట్టుగా కూడా సమాచారం. ఇక మొట్టమొదటిసారిగా అన్నా లెజినోవా ఆమె తిరుమలకు రానున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అనేక సార్లు తిరుపతికి వచ్చినప్పటికీ గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు. అంతకు ముందు కూడా ఆయన జనసేన అధినేత హోదాలో అంతకు ముందు కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూడా అన్నా లెజినోవాని ఆయన తీసుకురాలేదు. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సతీమణి ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి తిరుపతికి వస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను తిరుపతిలో జనసేన నాయకులు అయితే చేపడుతున్నారు. అయితే పరిమితంగా ఎవరు కూడా పెద్దగా హడావిడి చేయొద్దని, ఇది వ్యక్తిగత ప్రోగ్రాం కావడంతో ఎవరు కూడా ఆమెకు ఇబ్బంది కలిగించద్దని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అబ్బాయి చదువుకున్న ఏదైతే స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స అందించి ప్రస్తుతం నిన్న ఇండియాకి తీసుకురావడం జరిగింది. దీంతో క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్ కళ్యాణ్ అందరికీ కూడా ట్వీట్ చేశారు. తన కొడుకు కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారికి కూడా మొక్కుకోవడంతో ఆ మొక్కు తీర్చుకునేందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ తన సతీమణిని తిరుమలకు పంపిస్తున్నారు. ఆయనతో పాటు అన్నా లెజినోవాతో పాటు పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె, అలాగే మరికొంతమంది, చాలా తక్కువ మంది మాత్రం వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా పెద్ద వస్తున్నారా రానేది దానిపైన కూడా పెద్దగా సమాచారం అయితే లేదు. అప్పటికప్పుడు నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడంతో ఆమె తిరుమలకు పూర్తిగా స్వామివారిని దర్శించుకొని రేపు ఉదయం మళ్ళీ కూడా తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో ఆమె రాక సందర్భంగా కూడా జనసేన ఇక్కడ స్థానికంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ.